బ్రేకింగ్ న్యూస్. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. ఈ పైరసీ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఉంటుంది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇవాళ అరెస్ట్ అయ్యారు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని సిసిఎస్ పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రవి ఫ్రాన్స్ నుంచి వచ్చినట్లుగా ఎట్లా గుర్తించారు? సో ఐబొమ్మ నిర్వాహకుడు రవి అని ఎట్లా నిర్ధారించుకున్నారు పోలీసులు? ఎస్ రాజేష్, సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో భాగంగా సిసిఎస్ పోలీసులు అయితే మరో నిర్వాహకుని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లి రాగా ఆ కూకట్పల్లిలో పోలీసులు వెంటనే సమాచారం అందుకొని సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఐబొమ్మ విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు సినిమాలు కావచ్చు, అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మిగిలిన ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలాగా పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్వహిస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుల భాగంగా ఈరోజు తాజాగా అయితే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురిని ఐబొమ్మ నిర్వాహకుల్ని కావచ్చు, ఐబొమ్మలో పనిచేస్తున్నటువంటి వారిని కావచ్చు అరెస్ట్ చేశారు. అదేవిధంగా తాజాగా ఈరోజు ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 2023లో 23,000 కోట్ల నష్టం కలిగించే విధంగా ఈ ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్కి సంబంధించి కావచ్చు, పైరసీ చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు నష్టం కలిగిందని చెప్పేసి ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే అలాంటిది తెలుగు ఇండస్ట్రీ ఒక్కదానికే సంబంధించి 3,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పేసి ప్రొడ్యూసర్లతో సహా చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఐబొమ్మ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఎప్పుడైతే సిసిఎస్ పోలీసులు నిఘా పెంచారో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం వాళ్ళకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా రావడం, ఎక్స్ వేదికగా కొన్ని పోస్టులు కూడా చేయడం జరిగింది. పోస్టులలో భాగంగా సిసిఎస్ పోలీసులకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ పోలీసులని ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మమ్మల్ని కనుక పట్టుకుంటే ఖచ్చితంగా మేము మీ డీటెయిల్స్ అనేవి, మీకు సంబంధించిన వివరాలు అనేవి బయట పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు సవాళ్ళు విసిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అలాంటి సవాళ్ళకు సంబంధించే వాటికి ధీటుగా వాటికి సంబంధించి వివరాలన్నీ కూడా సిసిఎస్ పోలీసులు సేకరించి వాళ్ళ ఆధారాలు, వాళ్ళ నిఘా పెంచడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు పైరసీ చేస్తున్నారు కాబట్టి ఆ పైరసీలో భాగంగానే వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, పైరసీ చేస్తున్నటువంటి కొంతమందికి సంబంధించి కావచ్చు అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే తాజాగా ఇమ్మడి రవి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఇతను నిర్వాహకుడిగా ఉన్నాడు. 3 కోట్ల నగదు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి సంబంధించి ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లికి రావడం, కూకట్పల్లికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందడం, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇమ్మడి రవిని ఒకవేళ రవి ఒక్కడే నిర్వాహకుడిగా ఉన్నారా, ఇంకా రవితో పాటు ఇంకెవరైనా ఉన్నారని పోలీసులు చెప్తున్నారా? ఎందుకంటే కొత్త సినిమాలకు ఒక శాపంలాగా మారింది ఐబొమ్మ కావచ్చు, కొన్ని వెబ్సైట్లు కావచ్చు. సో ఇవాళ మార్నింగ్ సినిమా రిలీజ్ కాగానే సాయంత్రం వరకు అది ఐబొమ్మలో వచ్చేస్తుంది. సో ఇట్లా అంటే కొన్ని వేలాది వందలాది కోట్ల నష్టాన్ని తెలుగు పరిశ్రమకు కావచ్చు, మిగిలినటువంటి చిత్ర పరిశ్రమలకు కావచ్చు నష్టం వాటింపజేస్తుంది. సో దీని వెనకాల ఒక్క రవి ఒక్కడే ఉన్నాడా? నిర్వాహకుడు ఒక రవిగానే అనుకుంటున్నారా? ఇంకా ఎవరన్నా ఉన్నారా రవితో పాటుగా అనుకుంటున్నారా? ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు అయితే నిర్వాహకుడు రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది మాత్రం విచారణలో తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే రవినే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటు ఖచ్చితంగా మరికొంతమంది నిర్వాహకులు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే దీనికి సంబంధించి కింగ్ పిన్ అయినటువంటి వ్యక్తి మాత్రం ఇప్పటివరకు దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని విచారిస్తే, అంటే ఇతన్ని ఎప్పుడైతే విచారిస్తారో ఆ విచారణలో భాగంగా మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఐబొమ్మ కావచ్చు, మూవీ రీల్స్ కావచ్చు, ఈ పైరసీ వెబ్సైట్లకు సంబంధించి చాలా
వరకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎప్పుడైతే మూవీస్ రిలీజ్ అవుతాయో మూవీస్ రిలీజ్ అయిన డేట్లోనే వెంటనే పైరసీ చేసేసి ఆ తర్వాత వెబ్సైట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా రిలీజ్ కాకముందే కొన్ని సినిమాలు అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమాలకు సంబంధించి, అలాంటి పైరసీలకు సంబంధించి పోలీసులు నిఘా పెంచారు, కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు వేశారని చెప్పాలి. అందులో భాగంగానే ఐబొమ్మపై ఫోకస్ పెట్టింది పోలీసులు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటికే దీనిపైన ఫోకస్ పెట్టి నిఘా పెట్టి ఈ విధంగా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఫోకస్ లో భాగంగానే ఈ రోజు రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రాజేష్, అనిల్ మీరు హోల్డ్ లో ఉండండి. ఐబొమ్మ తెలుగు సినిమాలకి కావచ్చు, మిగిలినటువంటి సినిమాలకు, కొత్త సినిమాలకి ఒక పెను శాపంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తే ఆ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఇటువంటి వెబ్సైట్లలో, ఇటువంటి పైరసీ వెబ్సైట్లలో ప్రేక్షకుల దగ్గరికి చేరుతున్నాయి. సో ఐబొమ్మ నిర్వాహకుల విషయంలో గతంలో పోలీసులు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకొని తీరుతా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఐబొమ్మ నుంచి కొంత రియాక్షన్స్ వచ్చాయి. గతంలో పోలీసులకే ఛాలెంజ్ విసిరారు ఐబొమ్మ నిర్వాహకులు. సో ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకు ఎటువంటి ఛాలెంజ్ విసిరాడో ఒకసారి చూద్దాం. కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. సినిమాలు అందరికీ చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం. 2012లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది. అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేశారు, కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి. మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం. కరోనా టైంలో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, ప్రభుత్వ లోపాలు, ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం. కానీ మేము ఎంచుకున్న మార్గం తప్పు. మీకు తెలుసు, మేము చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ కాకుండా అదుపు చేశాం. కానీ ఈ సైబర్ అటాకర్స్ వల్ల మా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పరువు పోతుంది. సో అది మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమాను దగ్గర చేస్తామని చెప్తున్నారు. తర్వాత కొన్ని సమస్యలను కూడా మేము సాల్వ్ చేస్తున్నాం, కొన్ని ఇబ్బందులు కూడా మేము సాల్వ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎస్, అయితే ఐబొమ్మ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఆ వీడియో కూడా మనం చూసాం. దాంట్లో మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మ, మేము మధ్యతరగతి ప్రజలకి మేము చేరువలో ఉండడం కోసమే పనిచేస్తున్నాము. తర్వాత కరోనా సమయంలో కూడా అనేకమైనటువంటి హెల్ప్స్ చేశామని చెప్తున్నారు. ఇంకా కొన్ని నష్టం జరగకుండా, అంటే కొంత టెక్నాలజీ పరంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటు నష్టం జరగకుండా మేము నివారిస్తున్నామంటూ కూడా ఒక బయట రిలీజ్ చేశారు ఐబొమ్మ నిర్వాహకులు. మళ్ళీ ఒకసారి చూద్దాం ఆ వీడియో. ఐబొమ్మ అండ్ మూవీ రూల్స్ ఇద్దరు పక్కపక్కన ఉన్నారు. మధ్యలో ఒక ముసుగేసుకున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ వీడియో. టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. సినిమాలు అందరికీ చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం. 2012లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది. అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేశారు, కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి. మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం. కరోనా టైంలో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, ప్రభుత్వ లోపాలు, ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం. కానీ మేము ఎంచుకున్న మార్గం తప్పు. మీకు తెలుసు, మేము చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ కాకుండా అదుపు చేశాం. కానీ ఈ సైబర్ అటాకర్స్ వల్ల మా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పరువు పోతుంది. సో అది ఐబొమ్మ నిర్వాహకుల నుంచి వచ్చినటువంటి వీడియో. అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ప్రజలకు చేరువ చేయడం కోసం, అంటే వాళ్ళకి బాగా భారంగా ఉంటుంది కాబట్టి ప్రజలకి వినోదాన్ని అందించడం కోసమే మేము ఈ మార్గం ఎంచుకున్నామని చెప్తున్నారు. తర్వాత మీకు తెలియకుండా మేము చాలా వరకు కొన్ని మంచి పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా మేము చూస్తున్నామని చెప్తున్నారు. ఇన్ని మంచి పనులు కూడా మేము చేస్తున్నాం అనేది ఐబొమ్మ కావచ్చు, మూవీ రూల్స్ నుంచి కావచ్చు వస్తున్నటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక వివరణ. అది దీనిపైన సివి ఆనంద్ రియాక్ట్ అయ్యారు ఈ వీడియో పైన. ఒకసారి సివి ఆనంద్ ఏమన్నారో చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్నీ కనుక్కొని వారైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో సో పైరసీ వెబ్సైట్ వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇటు ఐబొమ్మ ఉంది, తర్వాత పక్కన మూవీ రూల్స్ ఉంది. వాళ్ళు ముగ్గురు మనుషులు అక్కడ ఉన్నట్టుగా, వాళ్ళు ముగ్గురు మొహాలకు మాస్కులు వేసుకొని ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా. ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి వాళ్లకు భారంగా ఉంది, అందుకే సినిమాని, వినోదాన్ని మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నాం, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం మేము. మీకు తెలియదు, మా మొహాలు మీకు తెలియకపోయినా మీకైతే వినోదాన్ని అందిస్తున్నామని మాట్లాడుతున్నారు. మీకు తెలియకుండా చాలా వరకు మంచి పనులు చేస్తున్నాం, కరోనా సమయంలో ప్రభుత్వాలని అప్రమత్తం చేశామని చెప్తున్నారు. తర్వాత ఫేక్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా కూడా కొంత మేము వర్క్ చేస్తున్నామంటూ ఈ రకంగా చెప్తూ వస్తున్నారు. అంటే మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ఒక మిడిల్ క్లాస్ వైపు మేము ఉంటామని ఐబొమ్మ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రయత్నం చేశారు. ఎస్ అనిల్ చూసాం, ఆ వీడియో వచ్చింది. ఒక వీడియోలో వాళ్ళకి ఇందాక మనం చెప్పినట్టుగా అదే క్లియర్గా చెప్తున్నారు, సినిమాని మధ్యతరగతి వాళ్ళకి చేరువ చేయడం కోసమే ఈ రకంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్తున్నారు. సో దీనిపైన పోలీసులు కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. సో ఇటువంటి వీడియోలు ఐబొమ్మ వాళ్ళ నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ రకంగా డైరెక్ట్గా పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు వాళ్ళు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా ఈ ఐబొమ్మ నిర్వాహకులకు సంబంధించి కావచ్చు, ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి నిర్వహణ అయితే లేదని చెప్పాలి. కానీ ఈ ఐబొమ్మకు సంబంధించి మాత్రం ఇతర దేశాల నుంచి ఈ నిర్వహణ అనేది కావచ్చు, ఆపరేషన్ అనేది కావచ్చు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇతను కూడా ఫ్రాన్స్ నుంచి కుకట్పల్లి రావడం, ఫ్రాన్స్కి సంబంధించిన ఏరియాలలో కావచ్చు, ఇతర దేశాలలో కావచ్చు ఇతను ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐబొమ్మ సంబంధించి కావచ్చు, ఐబొమ్మకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఏవి కూడా ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా జరగడం లేదు. ఇతర దేశాల్లోనే ఈ ఐబొమ్మకు సంబంధించిన నిర్వహణ అనేది జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇందులో భాగంగానే దాదాపు దీనికి సంబంధించి ఐబొమ్మకు సంబంధించి గత కొన్ని నెలలుగా కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఐబొమ్మ విసిరినటువంటి ఛాలెంజెస్ కావచ్చు, సవాళ్లు కావచ్చు, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఒక ఛాలెంజింగ్ కేసును అయితే తీసుకున్నారు. పైరసీని కట్టడి చేసేందుకు కావచ్చు, పైరసీ మీద చర్యలు తీసుకునేందుకు కావచ్చు నిఘా పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఒక పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటు ఐబొమ్మకు సంబంధించి కాకుండా ఎవరైతే పైరసీ చేస్తున్నారో, మూవీ రీల్స్ సంబంధించి కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటి బేస్ చేసుకొని ఎవరైతే పైరసీ చేస్తున్నారో వారన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది, నిఘా పెట్టింది. నిఘాలో భాగంగా కొంతమంది కూడా అరెస్ట్ చేసింది. అయితే వీళ్ళంతా కూడా ఈ పైరసీ చేసే టైంలో ముందుగానే ఎప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందో, మూవీ రిలీజ్ అయిన వెంటనే వీళ్ళు థియేటర్కి వెళ్ళడం, ఆ తర్వాత క్యామ్ రికార్డర్ అనే పరికరాన్ని వాడడం, దాని ద్వారా ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేయడం, మూవీస్ని అయితే రికార్డ్ చేయడం, ఆ తర్వాత ఆ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా, టెక్నికల్ ఆధారాలతోటి పోలీసులు అయితే నిఘా పెట్టారు, పోలీసులు అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే తాజాగా ఈ ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, ఐబొమ్మలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మడి రవిని కనుక విచారిస్తే మరిన్ని విషయాలు ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని కనుక విచారిస్తే ఖచ్చితంగా మిగిలిన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇటు ఐబొమ్మనే కాకుండా చాలా వరకు కూడా పైరసీలు చేస్తూ, వీడియోలు పైరసీలు చేస్తూ వెబ్సైట్లలో పెడుతున్నారు. వాటన్నిటి మీద కూడా నిఘా పోలీసులు అయితే పెట్టారని చెప్పాలి. నిఘాలో భాగంగా ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన నేపథ్యంలోనే, ఈ నిఘా నేపథ్యంలోనే వీళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఐబొమ్మ ఏదైతే ఛాలెంజ్ విసిరిందో దానికి ధీటుగా ఖచ్చితంగా జవాబు చెప్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపారు. కాబట్టి ఆ దిశగానే ప్రజెంట్ అయితే పోలీసులు అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఐబొమ్మ పైన నిఘా పెట్టారు. ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకుల్ని కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మెయిన్ కింగ్ పిన్ని పట్టుకునేంత వరకు కూడా ఖచ్చితంగా వీళ్ళ నిఘా కావచ్చు, వీళ్ళ ఫోకస్ కావచ్చు కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. ఫ్రాన్స్లోని కరేబియన్ దీవుల్లో ఉండి అక్కడి నుంచి సినిమాల్ని పైరసీ చేస్తున్నారు. సో తెలుగు సినిమా కానీ అది వేరే భాష సినిమా కానీ ఇవాళ ఉదయం సినిమా రిలీజ్ అయిందంటే మరి కొద్ది గంటల్లోనే అది వెబ్సైట్లో దర్శనమిస్తోంది. అంటే అది నిర్మాతలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే ఏకంగా డైరెక్ట్గా ఈ నకిలీ వెబ్సైట్ అంటే ఈ ఫేక్ వెబ్సైట్స్ ద్వారా, ఈ పైరసీ వెబ్సైట్ ద్వారా సినిమాని టోటల్గా కిల్ చేస్తున్నారంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఐబొమ్మ విషయంలో, ఐబొమ్మ కానీ, మూవీ రీల్స్ కానీ ఇటువంటి వెబ్సైట్స్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా తీవ్రంగా దీనిపైన రియాక్ట్ అయ్యారు. వీళ్ళని ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్లో ఉండి
ఫ్రాన్స్ నుంచి కరేబియన్ దీవుల్లో ఉండి సినిమాలను పైరసీ చేస్తున్నాడు. ఆయన నిన్న కూకట్పల్లికి వచ్చిన నేపథ్యంలో కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఐబొమ్మ నిర్వాహకులు గతంలో వార్నింగ్ ఇచ్చారు, మమ్మల్ని పట్టుకుంటే మీ సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఒక ఏఐ వీడియో కూడా రిలీజ్ చేశారు. మనం చూడొచ్చు అక్కడ మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మ రెండు పక్క పక్కన ఉన్నాయి. థర్డ్ అంటే మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ మొత్తం బ్లాక్ టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఒక ఏఐ వీడియోలో మాట్లాడుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ అనేది మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా ఉంది కాబట్టి వాళ్ళందరూ ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోలేరు. తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడలేరు. కాబట్టి ఆ సినిమాను, ఆ వినోదాన్ని ప్రజలకి అంటే ప్రేక్షకులకి చేరువ చేసే ఉద్దేశంతో మేము ఈ పని చేస్తున్నాం అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ నిర్వహించేటువంటి వాళ్ళు. సో కాబట్టి అంటే మేము ఫేమ్ కోసమో మరో దానికోసమో చేయట్లేము, ప్రేక్షకులకు సినిమాను చేరువ చేస్తున్నాం, అదే మేము చేసే ప్రయత్నం. మాకు తప్పు మార్గం అని తెలిసినప్పటికీ కూడా మేము చేస్తున్నాం, ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకోని చెప్తున్నారు. సో కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ను కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా చూస్తున్నాం. మీకు తెలియకుండా చాలా, ఓన్లీ సినిమా విషయమే కాదు, మీకు తెలియకుండా చాలా వరకు మేము సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తున్నామంటూ ఆ ఏఐ వీడియో సారాంశం మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారంటూ గతంలో ఐబొమ్మ నుంచి వార్నింగ్స్ వచ్చాయి ప్రొడ్యూసర్స్కి కావచ్చు. సో హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా, అది మీ కొడుకైనా సరే ఎవరైనా సరే అంటే అంటూ హీరో రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించారు. సెకండ్ పాయింట్, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలీ పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్కి వస్తాయా అంటే అందులో టెక్నీషియన్స్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక హీరో హీరోయిన్ మినహాయించి ఎవరికైనా ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తున్నారా? ఒకవేళ అంటే వాళ్ళ బతుకు తెరువు మీద మీ దెబ్బ కొడుతున్నామని మీరు చెప్తే కనుక వాళ్ళకేమీ కాదు, మీరు ఇచ్చేటువంటి అమౌంట్ వాళ్ళు బయట ఏ పని చేసుకున్నా కూడా వస్తాయి. అంటే అంత తక్కువగా ఇస్తున్నారు. టెక్నీషియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి అంత తక్కువగా పేమెంట్స్ చేస్తున్నారు. ఒక హీరో హీరోయిన్కే హైయెస్ట్ రెమ్యూనరేషన్. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్ మరియు విదేశాల్లో షూటింగ్లకు ట్రిప్స్కి మీరు ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఏమాత్రం ఇస్తున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకు ఉపాధి కూడా కలుగుతుంది కదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. సో అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీ కోసం దాన్ని మా పైన రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్ అండ్ థియేటర్ ఓనర్స్ మా వెబ్సైట్స్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటూ ఐబొమ్మ నిర్వాహకుడి నుంచి వచ్చినటువంటి వార్నింగ్ అది గతంలో. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద దృష్టి పెట్టండి. ఐబొమ్మ అనేది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది అంటూ అంటే మామూలుగా కెమెరా ప్రింట్స్ థియేటర్కి వెళ్ళి కెమెరా ప్రింట్స్ తోటి రిలీజ్ చేసేటువంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఐబొమ్మ అనేది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు అంటే ఇంకా మరింత దాని క్వాలిటీని పెంచడం కోసం యూజర్స్ని మీరే మాకు మళ్ళిస్తున్నారు అనేది ఐబొమ్మ చెప్తున్నటువంటి మాటలు. మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుందని కూడా చెప్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. ఈ మిడిల్లో వేరే హీరో కూడా, ఉదాహరణకి విజయ్ని తీసుకున్నారు ఎగ్జాంపుల్, ఈ మిడిల్లో అంటే వేరే హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు అవుతుంది, కాబట్టి ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలనుకుంటున్నాం అనేది ఒక సినిమా విషయంలో రియాక్ట్ అయింది ఐబొమ్మ. సో అది లెఫ్ట్ సైడ్లో మనం బాక్స్లో చూస్తుంటే, రైట్ సైడ్లో ఇది మరొక వీడియో, ఏఐ వీడియో మనం చూడొచ్చు. అక్కడ మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మ ఇవి రెండు వెంటనే వెబ్సైట్లలో ఎంత కొత్త సినిమా అయినా సరే కొద్ది గంటల్లోనే వెబ్సైట్లలో మనకు దర్శనమిస్తుంటాయి. సో వాటికి సంబంధించి ఒక థర్డ్ పర్సన్ చెప్తున్నారు, థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి ఒక బొమ్మ లాంటి వ్యక్తి చెప్తున్నారు. ఏఐ వీడియో అది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ కావచ్చు, తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కావచ్చు, ఇవన్నీ ప్రేక్షకులకు, సగటు ప్రేక్షకులకు, మధ్యతరగతి వాళ్ళకి పెను భారంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం సినిమాల్ని మేము చేరువ చేస్తున్నాం, ఇదే మేము చేస్తున్నటువంటి పని అంటూ కూడా మరొక వీడియో కూడా మనం చూస్తున్నాం. సో పోలీసులు అయితే దీనిపైన చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇటువంటివి జరగకుండా చూస్తామంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.